ఇవాళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూలోని సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణ చేయనుంది. కేసుకు సంబంధించి ఈడీ పలుమార్లు కవితను విచారించి మార్చి 15న అరెస్టు చేసింది. కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో కవిత జైలులో ఉండగానే సిబిఐ అధికారులు ఈ నెల 11న అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 23 వరకు కవిత తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే ఈడీ సిబిఐ కేసులకు సంబంధించి బెయిల్ కోసం కవిత కోర్టును ఆశ్రయించారు. విచారణకు స్వీకరించిన జస్టిస్ కావేరి భవేజా నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేయనుంది. మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మధ్యాహ్నం 2 గంటలకు కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరగనుందని తెలుస్తోంది. వివరాలేంటి? సో ఈ రోజు కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ రెవెన్యూ కోర్టులో విచారణ జరుగుతుంది. ఇప్పటికే కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ సిబిఐ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. సో ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోసం కోర్టును కవిత ఆశ్రయించింది. సో కవిత బెయిల్ పిటిషన్లపై ఈ రోజు మధ్యాహ్నం విచారణ జరగనుంది. ఈ కేసుని జడ్జి కావేరి భవేజీ ఈ కేసును విననుంది. సో లిక్కర్ కేసులో కవిత మార్చి 15న అరెస్ట్ చేసిన ఈడీ ఏప్రిల్ 11న సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. సో ఈడీ సిబిఐ కేసులో ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా తిహార్ జైల్లో ఉన్న కవితను సో గతంలో కూడా అయితే రౌస్ రెవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో ఆ సందర్భంగా ఈడీ కేసులో బెయిల్ రిజెక్ట్ చేసింది కోర్టు. సో అప్పట్లో గత ఈ నెలలో ఏదైతే ఈడీ కేసులో విచారణలో భాగంగా ఈడీ కొన్ని కీలక వాదనలు చేసింది. ఆ సందర్భంగా ఈడీ వాదనలను కోర్టు పరిగణించింది. ప్రస్తుతం ఈ కేసులో కవితకు బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది. సౌత్ గ్రూప్ అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించింది కవిత. సో ఆమె ముడుపుల వ్యవహారం కానీ క్విట్ ప్రోకో ద్వారా 100 కోట్ల వ్యవహారం నడిచింది. సో ఆ 100 కోట్లు వీళ్ళకి సంబంధించిన ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఇచ్చారో సో దానికి సంబంధించిన కీలక విషయాల్లో ఇంకా రాబట్టాల్సింది కాబట్టి ఈ తరుణంలో బెయిల్ ఇవ్వద్దంటూ కీలకంగా వాదించారు. సో దాన్ని యాక్సెప్ట్ చేసింది. మరి ఈ రోజు 2 కేసులు ఉన్నాయి. ఒకటేమో సిబిఐ అరెస్ట్ విషయంలో బెయిల్, మరొకటి ఈడీ అరెస్ట్ విషయంలో బెయిల్ ఉంది. సో మరి కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. Right, Ashok, thank you.